నా పేరు రావూరి పద్మశ్రీ. నేను ఈ వీడియో ద్వారా 10వ తరగతి విద్యార్థులు హిందీ సబ్జెక్ట్లో A1 గ్రేడ్ ఎలా పొందాలనే దాని గురించి తెలియజేస్తున్నాను. 10वीं कक्षा नमूना प्रश्न पत्र द्वितीय भाषा हिंदी 2022। देखिए, दक्षतावार बारपात प्रश्न अंक विवरण। దీంట్లో అర్థగ్రాహ్యత ప్రతిక్రియకి 20 మార్కులు ఉంటాయి. స్వరచన దీనికి 32 మార్కులు ఉంటాయి. సృజనాత్మక అభివ్యక్తికి 8 మార్కులు. శబ్దభండారికి 10 ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు 10 మార్కులు. వ్యాకరణాంశలో కూడా 10 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు, అవి కూడా 10 మార్కులు. మొత్తంగా 80 మార్కుల పేపర్కి మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దీంట్లో 2 భాగాలుగా ఉంటుంది, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ 60 మార్కుల పేపరు. దీంట్లో అర్థగ్రాహ్యత ప్రతిక్రియ, స్వరచన, సృజనాత్మక అభివ్యక్తి ఉంటాయి. పార్ట్ ఏలో మీరు 60 మార్కుల ప్రశ్నలకి 2 గంటల 45 నిమిషాల పాటు మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఒకసారి అర్థగ్రాహ్యత ప్రతిక్రియ ప్రశ్నలు ఎలా ఉంటాయో చూద్దాం. అర్థగ్రాహ్యత ప్రతిక్రియలో మొదట పఠిత గద్యాంశ ఇవ్వటం జరుగుతుంది. పఠిత గద్యాంశ మన పుస్తకంలోని, మన హిందీ పుస్తకంలోని ఉపవాచక పాఠాలైనటువంటి శాంతికి రాహ్మే, హమ్ సబ్ ఏక్ హై, అనోఖా ఉపాయ్, ఈ 3 పాఠాల్లోంచి ఒక పేరా ఇస్తారు. పేరా కింద 5 ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. 5 ప్రశ్నలకు మనం సమాధానం రాయాలి. 5కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, మొత్తంగా 5 మార్కులు. మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు చక్కగా రాయాలి, 5 మార్కుల్ని పొందాలి అనుకుంటే మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠాలని, ఈ 3 పాఠాలని కూడా చక్కగా చదివి అర్థం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనం వాటిల్లోంచి ఎక్కడి నుంచి ఏ పేరా ఇచ్చినా కూడా ఆ పేరా కింద ఇచ్చినటువంటి 5 ప్రశ్నలకు సమాధానాలను మనం చక్కగా రాయగలుగుతాం. తరువాత దీంట్లోనే అపఠిత గద్యాంశం, దీనికి 10 మార్కులు. అపఠిత గద్యాంశ కింద 5 ప్రశ్నలు ఇస్తారు, ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు, మొత్తం 10 మార్కులు. ఈ యొక్క అపఠిత గద్యాంశ మన పుస్తకంలో ఉన్నటువంటి పాఠం కాకుండా బయట నుంచి ఇవ్వటం జరుగుతుంది. ఒక గద్యాంశ, గద్యకే అంశకో దియా జాతా హై, ఒక పేరా ఇవ్వటం జరుగుతుంది, ఒక అనుచ్ఛేదు. ఈ అనుచ్ఛేద కింద ప్రశ్నలు రాసేటప్పుడు మొదట నుంచి కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పేరా కింద కానీ, పేరా ఇచ్చి పేరా కింద ప్రశ్నలకు సమాధానాలు రాయమన్నప్పుడు కానీ, కవిత పోయం ఇచ్చి పోయం కింద ప్రశ్నలకు సమాధానాలు రాయమన్నప్పుడు కానీ మనము పూర్తిగా సెంటెన్స్లో ఆన్సర్స్ రాయాలి. ఎప్పుడు కూడా 1-2 పదాల్లో సమాధానాలు రాయకూడదు. మనం ఒక్క పదంగా సమాధానం ఎప్పుడు రాయాలి అంటే, శీర్షిక పెట్టండి, శీర్షక లిఖియే అని చెప్పేసి అని ఎప్పుడన్నా ప్రశ్న వచ్చినప్పుడు దానికి మనం ఎక్కువగా ఈ అపఠిత గద్యాంశలోనే మనకి ఆ ప్రశ్న ఇవ్వటం జరుగుతుంది. ఈ అనుచ్ఛేదకి వెళ్ళి ఏక శీర్షక రఖియే అంటారు. అప్పుడు మనము ఆ శీర్షిక పెట్టాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఆ శీర్షిక ఏదైతే ఉందో దాన్ని 1-2 పదాలుగా మాత్రం రాయాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా సెంటెన్స్ కంప్లీట్గా రాయాల్సిన అవసరం, వాక్యం మొత్తం రాయాల్సిన అవసరం ఉండదు, ఇది ఒక్క ప్రశ్నకు మాత్రమే. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ అపఠిత గద్యాంశం మనకు అర్థం కావాలి అంటే ఆ పేరాని 2-3 సార్లు బాగా చదవాలి. ఫస్ట్ సారి చదివినప్పుడు ఏం అర్థం కాకపోవచ్చు, రెండోసారి మూడోసారి చదివినప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది. తర్వాత ప్రశ్నలు కూడా ఒకసారి చదివితే అప్పుడు మనకి ఈజీగా ఆన్సర్లు రాయడానికి అవకాశం ఉంటుంది. రెండవ విషయం ఏంటంటే, పూర్తి సెంటెన్స్లో రాయాలి. శీర్షిక రాసేటప్పుడు 1-2 పదాల్లో శీర్షిక పెట్టాలి. మరి శీర్షిక మనకి సరిగ్గా తెలియలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే చిన్న హింట్, ఆ పేరాలో ఎక్కువ సార్లు ఏ పదం అయితే వచ్చిందో ఆ పదాన్ని మనము శీర్షికగా పెట్టాలి. అంటే ఏదైతే సబ్జెక్టు ఆ పేరాలో ఉందో ఆ సబ్జెక్టు 2-3 సార్లు ఎట్లయినా అది ఆ పేరు వస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తుంచుకొని దాన్ని శీర్షికగా పెట్టడానికి ప్రయత్నించండి. తరువాత
మనం రాసేటప్పుడు ఆన్సర్స్ ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈజ్గా ఆ పేరాలో ఎక్కడైతే ఉందో ఆ సెంటెన్స్ తీసుకొచ్చి సేమ్ దాన్నే ఆన్సర్గా పెడతా ఉంటాం. కానీ అలా పెట్టకూడదు. ఎందుకంటే ఆ ప్రశ్నవాచక చిహ్నాలైనటువంటి పదాలైనటువంటి క్యా, కౌన్, కైసే, కహా, కబ్, కితనే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తీసి వాటి ప్లేస్లో మాత్రం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి క్యోమ్ అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం మనము ఆ క్వశ్చన్ మొత్తం రాసి దాంట్లోంచి క్యోమ్ ఒక్కటి తీసి చివరికి క్యోంకి అని పెట్టి 1-2 వాక్యాల్లో ఆన్సర్ ఏదైతే ఉందో అది రాయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది మొదటి లైన్లో నామవాచకం వస్తుంది, రెండో లైన్లోకి వచ్చేసరికేనేమో సర్వనామాన్ని వాడతాము. రెండో లైన్ని మనము ఆన్సర్గా రాయాల్సి వచ్చినప్పుడు ఆ సర్వనామం ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకొచ్చి ఆన్సర్గా రాస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్కి ఉన్హోనే నిర్మల్ హృదయకి స్థాపనాకి, కిస్నే నిర్మల్ హృదయకి స్థాపనాకి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి ఉన్హోనే నిర్మల్ హృదయకి స్థాపనాకి అని రాస్తూ ఉంటారు. ఉన్హోనే అంటే ఎవరు? మదర్ తెరిసా. కాబట్టి అక్కడ సర్వనామం రాయకుండా ఉన్హోనే స్థానంలో మదర్ తెరిసా అనే నిర్మల్ హృదయకి స్థాపనాకి అని చెప్పేసి పూర్తి వాక్యాన్ని రాయాల్సి ఉంటుంది. అలా సంజ్ఞానే రాయాలి తప్ప సర్వనామాలను రాయకూడదు. దీన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోండి. తర్వాత పఠిత పద్యాంశం. ఈసారి కోవిడ్ కారణంగా మీ యొక్క క్వశ్చన్ పేపర్ చాలా సులువుగా మారిపోయింది. చాలా చాయిస్ ఇవ్వటం జరిగింది. ఈ పఠిత పద్యాంశలో 5 మార్కులు ఉంటాయి. 5 ప్రశ్నలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కుగా 5 మార్కులు ఉంటాయి. అయితే దీంట్లో ఏమేమి పద్యాంశ ఇస్తారు అంటే 1 బరస్తే బాదల్, 2 మాముజే అనేది, 3 కనకనక అధికారి. 3 పాఠాలు కూడా ఆధునిక కవితలు. వీటి నుంచి మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు మనం రాసినటువంటి ప్రశ్నలు పఠిత గద్యాంశలో 5 రాసాము, అపఠిత గద్యాంశలో 5 రాసాము. 10 అయిపోయినాయి. 11వ నెంబర్గా బరస్తే బాధలు పోయం ఇవ్వచ్చు. దాని కింద 5 ప్రశ్నలు ABCDEగా ఇస్తారు. తర్వాత 12వ నెంబరుగా మాముజే అనేదే పోయం ఇచ్చి దాని కింద ABCDE ఇవ్వచ్చు. తర్వాత 13వ ప్రశ్నగా కనకనక అధికారి పోయం ఇచ్చి దాని కింద మళ్ళీ ABCDEగా ప్రశ్నలు ఇస్తారు. ఈ మూడిట్లో మనకి ఏది ప్రశ్న మంచిగా ఆన్సర్ రాయడానికి వస్తుందో ఇచ్చినటువంటి 5 ప్రశ్నల్లో ఏవి మనం కరెక్ట్గా రాయగలుగుతున్నామో ఆ ప్రశ్నను మనము సెలెక్ట్ చేసుకొని ఆ ప్రశ్న నెంబర్ వేసి సమాధానాలు రాస్తే కరెక్ట్గా మనము 5 మార్కులు పొందొచ్చు. ఒకవేళ బరస్తే బాధలే వచ్చిందనుకోండి, దాని నెంబర్ ఎంతో చూసుకొని ఆ నెంబర్ వేసి ABCDE అని పెట్టేసి 5 ప్రశ్నలు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఏ ప్రశ్న, బి ప్రశ్న, సి ప్రశ్న, డి ప్రశ్న, ఈ ప్రశ్న మొత్తం 5. మనకు 13వ ప్రశ్నగా ఆన్సర్ వస్తే 13వ నెంబరే వేసి దాంట్లో ఉన్నటువంటి 5 ప్రశ్నలకి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. కాబట్టి మూడిట్లో ఏదన్నా ఒక్కదానికి మాత్రమే మీరు సమాధానం రాయాలి. దీవి ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు, 5 ప్రశ్నలకి 5 మార్కులుగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పద్యాంశ కిస్ కవితా సే లియా గయా హై అని అడగటానికి ఛాన్స్ ఉంటుంది. ఏ పాఠంలోంచి తీసుకున్నారు అని. అప్పుడు మనం పాఠం పేరు తప్పులు లేకుండా రాయాలి. రెండవది ఇస్ పద్యాంశకే కవి కౌన్ హై అని అడిగినప్పుడు మనం కవి పేరు రాయాల్సి ఉంటుంది. కాబట్టి కవి పేరు కూడా తప్పులు లేకుండా రాయడం అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. బరస్తే బాధలేమో సుమిత్రానందన్ పంత్, మాముజే అనేది మృదుల్ జోషి, కనకనక అధికారి రామ్ధారి సింహ దినకర్. ఇలా నేర్చుకుంటే మనం ఈ యొక్క అర్ధగ్రహీత ప్రతిక్రియలో 20 మార్కులు తప్పకుండా తెచ్చుకోగలుగుతాం. తర్వాత స్వరచన కింద 32 మార్కులు ఉంటాయి. దీంట్లో లఘు ఉత్తరాత్మక ప్రశ్న 8 ఇస్తారు. మనము 4 రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకి 4 మార్కులు, 4 4లు 16 మార్కులు. అయితే ఇక్కడ లఘు ఉత్తరాత్మక ప్రశ్నల్లో 2 ప్రశ్నలు మనము ఈజీగా రాయగలుగుతాం. ఏమిటా ప్రశ్నలు అంటే మనకున్నటువంటి మొత్తం పద్యభాగం పాఠాలు 5 పాఠాలు. 5 పాఠాల్లో 3 ఆధునిక కవితలు, 3 కవులు ఉన్నారు.
సుమిత్రానందన్ పంత్, మృదుల్ జోషి, డాక్టర్ రామ్దారి సింహదినకర్. ప్రాచీన కవితలు 2 ఉన్నాయి, ప్రాచీన పద్య. ఏంటివి అవి అంటే భక్తిపద్, నీతి దోహే. భక్తిపద్లో రైదాస్ మీరాబాయి ఉన్నారు, నీతి దోహేలో రహీము బిహారీ ఉన్నారు. మొత్తంగా 7 కవి పరిచయాలు మనం చదివినట్లయితే దీంట్లోంచి ఒక కవి పరిచయం ఎగ్జామ్లో వస్తుంది. మనం అది రాసినట్లయితే 4 మార్కులు పొందొచ్చు. తర్వాత లేఖక పరిచయం అంటే గద్య భాగంలో 5 పాఠాల్లోంచి 3 పాఠాలకే ఇప్పుడు మనకు కవి పరిచయాలు ఉన్నాయి, అదే లేఖక పరిచయాలు ఉన్నాయి. ఆ 3 చదివితే సరిపోతుంది. ప్రేమ్చంద్ గారి ఈద్గాహ్ పాఠం నుంచి ప్రేమ్చంద్ గారు కహానీకారు. తర్వాత లోక్గీత పాఠం నుంచి భగవత్ శరణ్ ఉపాధ్యాయ గారు, అది నిబంధ పాట, నిబంధకారు. తర్వాత ఏకాంకి స్వరాజ్యకి నీవు పాఠం నుంచి విష్ణు ప్రభాకర్ గారు, ఏకాంకికార్. వీళ్ళ ముగ్గురు పరిచయాలు మనం చదివినట్లయితే ఒకటి రాయొచ్చు, ఒకటే ఎగ్జామ్లో వస్తుంది. ఈ విధంగా కవి పరిచయానికి 4 మార్కులు, లేఖక పరిచయానికి 4 మార్కులు, 8 మార్కులు ఈజీగా మనం పొందొచ్చు. దీని తర్వాత 8 ప్రశ్నల్లో 2 ప్రశ్నలు మనం రాసేసాం, ఇంకా 2 రాయాలి. అంటే ఇంకా 6 ప్రశ్నలు ఉన్నాయి. పద్యభాగం నుంచి 3 ఉంటాయి, గద్యభాగం నుంచి 3 ఉంటాయి. మొత్తం కూడా 6 ప్రశ్నల్లోంచి మనం 2 ప్రశ్నలు ఇంకా రాయాల్సి ఉంది. అవి ఎలా ఉంటాయి అంటే ప్రశ్నలు ఎగ్జాంపుల్కి వర్షా సభీ ప్రాణియోం కే లియే జీవన్ కా ఆధార హై కైసే, వర్షం అన్ని ప్రాణులకి జీవన ఆధారము ఎలా అనే ప్రశ్న. ఇంకా అలాగే ఆప్ హామిద్ కే స్థాన్ పర్ హోతే తో క్యా ఖరీద్తే, మీరు హామీద్ స్థానంలో ఉంటే ఏం కొనేవాళ్ళు. ఇలాంటి ప్రశ్నలు అడగటానికి ఛాన్స్ ఉంటుంది. అంటే జనరల్ ప్రశ్నలు అనమాట. కాబట్టి 6 ప్రశ్నల్లో మనం 2 ప్రశ్నలు ఈజీగా రాయగలుగుతాం, రాసి చక్కగా 16 మార్కులు పొందొచ్చు. తర్వాత నిబంధాత్మక ప్రశ్న. ఇవి 2 ప్రశ్నలు మనం రాయాల్సి ఉంటుంది. 8 మార్కులు ఒక్కొక్క దానికి, మొత్తం 16 మార్కులు పొందుతాం. అంటే ఇప్పుడు కవితా పాట, కవిత పద్య భాగంలోంచి ఉన్నటువంటి 5 పాఠాల్లోంచి 3 ప్రశ్నలు వస్తాయి. నిబంధాత్మక ప్రశ్న, ఇవి 8 మార్కులు ఒక్కొక్క ప్రశ్న. 3 ప్రశ్నలు ఇస్తారు, మనం ఒక్క ప్రశ్నకి సమాధానం రాయాలి, 8 మార్కులు పద్య భాగంలోంచి. తర్వాత గద్య భాగంలోంచి ఉన్నటువంటి 5 పాఠాల్లో 3 ప్రశ్నలు ఇస్తారు, దాంట్లోంచి కూడా మనం ఒక్కదానికే సమాధానం రాయాలి, అది 8 మార్కులు. పద్య భాగం నుంచి ఒక ప్రశ్నకు సమాధానం 8 మార్కులు, గద్య భాగం నుంచి ఒక ప్రశ్నకు సమాధానం 8 మార్కులు, మొత్తంగా 16 మార్కులు. ఇవి బహుశా బరసే బాదల్ अपने शब्दों में लिखिए, कविता को अपने शब्दों में लिखिए, माँ मुझे आने दे, आजकल के लड़कियों की स्थिति कैसी है, इस प्रकार पूछने की संभावना है. इसीलिए हम भक्ति पद के कण कण का अधिकारी, श्रम का महत्व के बारे में बताइए, श्रम से हम क्या क्या पा सकते हैं, इस प्रकार के प्रश्न पूछने की संभावना है. भक्ति पदलों को से रैदास के पद का भाव अपने शब्दों में लिखिए, मीरा भाई के पद का भाव अपने शब्दों में लिखिए, नहीं तो मीरा भाई के और रैदास के भक्ति में क्या अंतर है, इस प्रकार प्रश्न पूछते हैं. और नीति दोहे में रहीम के दोहे 2 है और बिहारी के दोहे 2 है. పూరే 4 దోహంకే మొత్తం 4 దోహేలు ఉన్నాయి. ఆ 4 దోహేలకు కూడా మనం భావార్థం చదివినట్లయితే మనం 4 ప్రశ్నలకు కూడా అదే ఆ పాఠం నుంచి వచ్చినటువంటి ప్రశ్నలకు కూడా మనము చక్కగా సమాధానాలు రాయగలుగుతాం. తర్వాత గద్య భాగం కూడా ఈద్గా కహానీ, అలా లోక్గీత్లోంచి కూడా लोकगीतों मनोरंजन का साधन है कैसे, लोकगीतों से मैं शास्त्रीय संगीत में क्या अंतर है, इस प्रकार के प्रश्न पूछने की संभावना है. और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी भारत देश में सभी लोगों को मिलाने की एक कड़ी है. అంటే అందరినీ కలిపేటటువంటి ఒక భాషగా మనం ఏ విధంగా చెప్పగలుగుతాం హిందీని. హిందీ के बारे में आप क्या जानते हैं, హిందీ భాష గురించి మీకు ఏం తెలుసు. ఇంకొకటి అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ ఆజ్కల్ కైసీ హై, ఇప్పుడు అంతర్రాష్ట్రీయంగా హిందీ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది.
ఓకే, కాబట్టి మనము పద్యభాగం నుంచి 5 పాఠాల్లోంచి కనీసం ఒక 3 పాఠాలు చదివితే పర్ఫెక్ట్గా మనం ఒక ప్రశ్నకు సమాధానం ఈజీగా రాయగలుగుతాం. అలాగే ఈ యొక్క గద్యభాగం నుంచి కూడా 5 పాఠాలని మనం నేర్చుకున్నట్లయితే 5 కాకపోయినా 3 పాఠాలు నేర్చుకున్నా మనం ఒక ప్రశ్నకి 8 మార్కుల ప్రశ్నకి చక్కగా ఆన్సర్ రాయగలుగుతాం అన్నమాట. తర్వాత సృజనాత్మక అభివ్యక్తి ప్రశ్నలు. అంటే దీంట్లో ఏమిస్తారంటే మనకి విధాయే ఉంటాయి. విధాయే అంటే ప్రక్రియలు అంటాము. అంటే ఏ భాషలో అయినా ఇవన్నీ ఉంటాయి. ఇంగ్లీష్లో మీరు డిస్కోర్సెస్ అంటూ ఉంటారు. అలాగే హిందీలో కూడా కవిత, కహానీ, నిబంధ్, పత్ర, సాక్షాత్కార్, నారే, పోస్టర్, సూక్తియా, సంవాద్, కరపత్ర ఇలాంటివి ఏవైనా ఎగ్జామ్లో ఇవ్వచ్చు. 3 ప్రశ్నలు ఇస్తారు. ఒక్క ప్రశ్నకు మనం సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా కరోనా పే స్లోగన్ అనేటటువంటిది అక్కడ పెట్టాను. ఇంకోటేమో పోస్టర్, పర్యావరణం గురించి పోస్టరు అంటే ఇలా చేయొచ్చు అని చూపించడం కోసం పెట్టడం జరిగింది. ఈ ప్రశ్నకి 8 మార్కులు ఉంటాయి. కాబట్టి సాక్షాత్కారు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పోస్టర్ ఇస్తూ ఉంటారు, పత్రిస్తూ ఉంటారు. కాబట్టి సాక్షాత్కారు కూడా మీరు ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నప్పుడు ముందు ప్రశ్నలు తయారు చేసుకుంటాం కదా. అదే మీ స్కూల్కి ఎవరన్నా డిఈఓ వచ్చినా, కలెక్టర్ వచ్చినా ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, లేకపోతే మీకు ఇష్టమైన క్రికెటర్ని మీరు ఏమని ప్రశ్నలు అడుగుతారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కాబట్టి దానికి సంబంధించి కొంతమందికి కొన్ని సేమ్ ప్రశ్నలు ఉంటాయి. అవి ఏ విధంగా అడిగితే బాగుంటుంది అనేది కొన్ని ప్రశ్నలు తయారు చేసుకుంటే మీరు ఈజీగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయగలుగుతారు. 8 మార్కులు పొందగలుగుతారు. తర్వాత పార్ట్ బి. పార్ట్ బిలో శబ్దభండార్ ఉంటుంది, వ్యాకరణాంశం ఉంటుంది. 2 కలిపి మొత్తంగా 20 మార్కులు. శబ్దభండార్లో కూడా బహువికల్పీయ ప్రశ్న ఇవి. అర్ధగంట టైంలో రాయాల్సి ఉంటుంది ఈ బిట్ పేపర్ని. ఈ బిట్ పేపర్ మీరు ఆ ఇచ్చినటువంటి పేపర్లోనే ఏబిసిడీలు అంటే ఆన్సర్ ఏది కరెక్ట్ అయితే అది ఆప్షను. బహువికల్పీయ ప్రశ్న కదా, మల్టిపుల్ చాయిస్. కాబట్టి అలా పెట్టి ఆన్సర్స్ పెట్టి మీరు ఆ బిట్ పేపర్ని మీరు ఇంతకుముందు రాసినటువంటి పార్ట్ ఏ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్కి ఇది చివరన పెట్టి కట్టి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అంటే మొదటి ప్రశ్న ఎక్కువగా పర్యాయవాచి శబ్దిస్తూ ఉంటారు. పర్యాయవాచి శబ్దం అంటే ఒక పదానికి చాలా అర్థాలు అన్నమాట. అంటే ధర్తి అన్నామనుకోండి, ధర్తికి ఇంకేమంటాం మనం? వసుధ, ధరిణి, పుడమి, అవని ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. తర్వాత విలోమ శబ్దం అంటే వ్యతిరేక పదాలు. ఉపసర్గ అంటే ఒక పదానికి ముందు చేర్చబడినటువంటి దాన్ని ఉపసర్గ అంటాము. అసలు పదం ఏదైతే ఉందో ఆ పదానికి ముందు చేర్చబడిన దాన్ని ఉపసర్గ అంటాము. వెనకాల చేర్చబడినటువంటి దాన్ని ప్రత్యయ అంటాం. అంటే ఇప్పుడు ధర్మ అనేటటువంటి పదానికి ఆ చేర్చామనుకోండి అధర్మ అవుతుంది. ఆ అనేది ఉపసర్గ అవుతుంది. అలాగే భారతీయ, భారత్ అనేటటువంటి పదానికి ఈ అనేటటువంటి ఉపసర్గ ప్రత్యయ చేర్చడం వల్ల భారతీయ అయింది. అసలు పదం భారత్. ఓకే, దీన్ని ఇంగ్లీష్లో కూడా ఉపసర్గ అయితే ప్రిఫిక్స్ అంటాం, ప్రత్యయని సఫిక్స్ అంటాం. తర్వాత శుద్ధవర్తని. శుద్ధవర్తని అంటే కరెక్ట్ స్పెల్లింగ్. మనం ఏదైతే మాట్లాడుతున్నామో అదే రాయాలి. మన ఉచ్చారణను బట్టి ఆ పదాన్ని రాస్తూ ఉంటాము. వాటిల్లో తప్పు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే శుద్ధవర్తని పహచాని అంటారు. అంటే ఇచ్చినటువంటి వాటిల్లో 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఉందో అది గుర్తించి అది పెట్టాల్సి ఉంటుంది. శుద్ధవర్తని అంటే ఏది కరెక్టో అది రాయాల్సి ఉంటుంది. అశుద్ధవర్తని పహచాని అంటే తప్పున్నది ఏదో, స్పెల్లింగ్ ఏది తప్పు ఉందో చూసుకొని దాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రశ్నకు వస్తే శ్రద్ధగా చదువుకోవాలి. తర్వాత 6వది పునరుక్తి శబ్దం. పునరుక్తి శబ్దం అంటే రిపీటెడ్ వర్డ్స్. అంటే ఒకటే పదం 2-3 సార్లు వచ్చిందనుకోండి దాన్ని పునరుక్తి శబ్దం అంటారు. మనకు బరస్తే బాధల పాఠంలో జం 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 అని వస్తుంది. ఒకటే పదం 4 సార్లు వస్తుంది. కాబట్టి అలాంటి పదాన్ని పునరుక్తి శబ్దం అంటారు. తర్వాత అర్థం అంటే మీనింగ్. తర్వాత బేమేల్ శబ్దం అంటే కలవని పదం. అంటే ఇచ్చినటువంటి 4 పదాల్లో ఒక పదం కలవదు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే సూరజ్, చాంద్, తారే, పేడ్ ఇలా ఇచ్చినప్పుడు మిగతా 3 కూడా ఆకాశంలో ఉంటాయి, పేడ్ మాత్రం భూమి మీద ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా గ్రహాలు, నక్షత్రాలు,
కాబట్టి ఇది భూమి మీద ఉండేటటువంటి చెట్టు వేరే కాబట్టి మనం ఇక్కడ బేమేల్ శబ్ద కింద పేడ్ని పేడ్ని సెలెక్ట్ చేస్తాం, ఆన్సర్గా రాస్తాం. ఆ తర్వాత ముహావరేలు అంటే జాతీయాలు. అవి వాక్యంలో వస్తాయి, ఒక్కోసారి గుర్తించమంటారు, ఒక్కొక్కసారి ఆ యొక్క ముహావరేకి అర్థం ఏంటో చెప్పమంటారు. కాబట్టి మనము రెండో పాఠం ఈద్గాహ్లో చాలా ముహావరేలు ఉన్నాయి, ఒకసారి అవి చదువుకుంటే మనం ఈ ప్రశ్నకు కూడా సమాధానం రాయగలుగుతాం. తర్వాత ఏక్ శబ్దమే లిఖన అంటే చాలా ఎక్కువ పదాలుగా ఇచ్చినటువంటి దాన్ని ఒక పదంగా రాయాలి. అంటే ఏమని రాస్తాం? జిస్కా సమాన్ దూసరా నహో, దీనికి సమానమైనది ఇంకొకటి లేదు అని చెప్పడానికి ఏం చెప్తాము? అద్వితీయ. జో నహీ డర్తా హై, ఎవరికి భయపడనటువంటి వాడు, నిడర్. అలా చాలా పెద్దగా ఇచ్చినటువంటి పదానికి ఒక పదంగా మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఆన్సర్ గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత తద్భవ్ అంటే ఏంటంటే సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదాలు కొంచెం మార్పు చెందినటువంటి వాటిని తద్భవ్ అంట. తత్సం అంటే ఏంటంటే సంస్కృతం నుంచి యాజ్ ఇట్ ఈజ్గా డైరెక్ట్గా అవే పదాలని వాడుతూ ఉంటే వాటిని సంస్కృత పదాలని తత్సం పదాలు అంటారు. అంటే ఇప్పుడు సపన, స్వప్ను, సావన్, శ్రావణ్, వారి, పాని ఇలాంటి పదాలు అన్నమాట. వీటికి సంబంధించి ఇందా చెప్పుకున్నటువంటి పర్యాయ పదాలు ఇవన్నీ కూడా పరిభాషలు అన్నమాట. విలోమ శబ్దం, ఉపసర్గు, ప్రత్యయ్, శుద్ధవర్తని, పునరుక్తి శబ్దం. తర్వాత వ్యాకరణాంశం. దీంట్లో కూడా 10 ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే, ఒకటి రచనాకి ఆధారపర వాక్యం అంటే రచన ఆధారంగా ఉన్నటువంటి వాక్యాలు. ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే 3 రకాలుగా ఉంటాయి. ఏంటివి అవి? సరళ వాక్యం, సంయుక్త వాక్యం, మిశ్రిత వాక్యం. అంటే वाक्य स्वतंत्र रूप से बने वाक्यों को हम सरल वाक्य कहते हैं. 2 सरल वाक्यों को मिलाने से यानी हम और ఇసిలియే వా అని పెట్టేసి 2 సరళ వాక్యాలను మనం కలిపినట్టయితే వాటిని సంయుక్త వాక్యాలు అంటారు. మూడోది ఏంటంటే సరళ వాక్యకే సాత్ ఉపవాక్యం అంటే ఆశ్రిత వాక్యం, డిపెండెంట్ వాక్యం ఇంకొకటి ఉంటుంది. అలాంటి వాక్యాలని మిశ్రిత వాక్యం అంటారు. ఈ విధంగా రచనకి ఆధారపడి వాక్యం ఉంటాయి. తర్వాత కాల్ అనేది మనము క్రియను బట్టి గుర్తుపడుతూ ఉంటాం. క్రియ బట్టి మనకి ఇది అయిపోయింది, అవ్వబోతుంది, జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి జరిగిపోయినటువంటి దాన్ని భూతకాలంగా, జరుగుతున్నటువంటి దాన్ని వర్తమాన కాలంగా, జరగాల్సినటువంటి దాన్ని భవిష్యత్ కాలంగా గుర్తించాలి. ఎక్కువగా సింపుల్ ట్రిక్స్గా మనం గుర్తుపట్టాలి అంటే భూతకాలంలో వాక్యం చివర థా, తే, తి వస్తుంది. ఏక్ రాజా థా అని చెప్తూ ఉంటాం, అంటే ఒక రాజు ఉండేవాడు, అయిపోయినటువంటి కాలం. అలాగే నే ప్రత్యయ్ ఉన్నా కూడా అది భూతకాలంలోనే ఉంటుంది. హోగయా అయిపోయింది అని తెలియజేయటం కూడా భూతకాలం. వర్తమాన కాలం అంటే రహా హై, రహే హై, జాతా హై, ఆతా హై ఇలాంటివి ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి. తర్వాత భవిష్యత్ కాలం అంటే గా, గే, గి వస్తుంది ఎక్కువగా, అంటే హోగా, ఆయేంగే, జాయేంగే అలా. కాబట్టి ఎక్కువ అట్లా పెట్టుకొని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. తర్వాత మొత్తం వాక్యం చదివి క్రియను బట్టి మనం అర్థం చేసుకొని అది ఏ కాలంలో ఉందనేది, ఏ వాక్యం భూతకాలంలో ఉంది, ఏది ఏంటి అనేది గుర్తించాలి. కానీ మనం అలా గుర్తించలేనప్పుడు కనీసం ఇలాంటి హింట్స్ ద్వారా అయినా పెట్టడానికి ప్రయత్నిద్దాం. తర్వాత వచన్ బదల్నా అంటే ఏంటంటే చాలా వస్తువులున్నా, చాలామంది మనుషులున్నా బహువచనం అంటాం. ఒక్కళ్ళే ఉంటే, ఒక వస్తువే ఉంటే ఏకవచనం అంటాం. లడక ఏకవచనం, లడకే బహువచనం, లడకి ఏకవచనం, లడకియా బహువచనం అనమాట. ఓకే, లడకి, లడకియా, లడక, లడకే. మోతి ఏకవచనంలో మోతినే, బహువచనంలో కూడా మోతి. అలాంటి పదాలు కూడా ఉంటాయన్నమాట. తర్వాత సమాసియా విగ్రహకర్ణ అంటే ఒక్కొక్కసారి ఎగ్జామ్లో సమాస్ పహచానియే అంటారు, ఒక్కొక్కసారి ఏమో విగ్రహ కీజియే అంటారు. విగ్రహ కీజియే అంటే దాన్ని మనం విడదీయటం అన్నమాట. అదే సమాస్ పహచానియే అంటే ఆ సమాస్ ఏంటనేది గుర్తించటం. దీంట్లో కూడా సమాస్ ఎన్ని రకాలుగా ఉంటుంది? 6 రకాలుగా ఉంటుంది. ఈజీగా గుర్తుంచుకోవాలంటే ద్వి, ద్వా, అభుతక్
అని గుర్తుంచుకున్నాం అనుకోండి. ద్వి అంటే ద్విగు సమాసు, ద్వ అంటే ద్వంద్వ సమాసు, ఆ అంటే అవ్యయీభావు, బా అంటే బహువ్రీహి, తా అంటే తత్పురుషు, కా అంటే కర్మధారి. ఇది ఈజీగా గుర్తుంచుకునేటటువంటి ట్రిక్. తర్వాత సంధి విచ్ఛేద్. సంధి విచ్ఛేద్ అంటే సంధిని విడదీయడం. తెలుగులో కూడా ఉంటుంది మనకి. పుస్తక్ ప్లస్ ఆలై, పరి ప్లస్ ఆవరణ్, యది ప్లస్ అపి, యద్యపి, అట్లా అనమాట. ఓకే, నెక్స్ట్ శుద్ధవాక్య పహచాన్న అంటే సరి అయినటువంటి వాక్యాన్ని గుర్తించటం. సరైన వాక్యం అంటే కర్మ క్రియలతో పాటుగా మంచిగా గ్రామర్ తోటి వ్యాకరణం కలిగినటువంటి వాక్యాన్ని మనం శుద్ధవాక్యం అంటాం. అశుద్ధ వాక్యం అంటే తప్పున్నటువంటి వాక్యం అని అర్థం. కాబట్టి అది అలా వాక్యాన్ని 2-3 సార్లు చదివి అది యాజ్ ఇట్ ఈజ్గా ఏ ప్లేస్లో ఉండాల్సినవి అవి ఉన్నాయా లేదా చూసుకొని ఆ వాక్యాన్ని మనం గుర్తించాలి. తర్వాత శబ్దభేద్ అంటే సంజ్ఞ, సర్వనామం, క్రియా విశేషణ గుర్తించడం. సంజ్ఞ అంటే నామవాచకం, సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడేది యహ్, వహ్, ఏ, వే, తూ, తుమ్, ఆప్ ఇవన్నీ కూడా సర్వనామాలు. క్రియ అంటే పనిని తెలిపేది, ఉట్నా, బయటనా, కేల్నా, కూదునా. విశేషణ అంటే ప్రత్యేకతల్ని, గుణాలని తెలిపేది, రంగుల్ని తెలిపేది. కాబట్టి బుద్ధిమాన్, బుద్ధిహీన్, లంబా, చోట, కాల, సఫేదు ఇవన్నీ కూడా విశేషణాలు. క్రియా విశేషణ క్రియ యొక్క ప్రత్యేకతను తెలిపేదని గుర్తుంచుకోవచ్చు. గోడా తేజ్ దౌడతా హై, దౌడన అనేది క్రియ. అది ఎలా జరుగుతుంది? తేజ్ అనే, కాబట్టి ఇక్కడ క్రియా విశేషణని తేజ్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత కారక్ అంటే ఏంటి? వాక్యంలో పదాలని కలిపి ఒక అర్థవంతమైనటువంటి వాక్యంగా తయారవటానికి ఆ పదాలకు మధ్య ఉపయోగించేటటువంటి విభక్తులు ఏవైతే ఉంటాయో వాటిని కారక్ అంటాం. నే, కో, సే, కే ద్వారా, కే లియే, కా, కే కి, మే పర్, హే, అరే, అజీ ఇవన్నీ కూడా కారకాలు. లింగ్ బదల్నా. ఇక్కడ లింగ్ అంటే స్త్రీలింగ్, పుల్లింగ్ తెలుగులో కూడా ఉంటాయి. మనం అలాంటివి గుర్తించవచ్చు. లడకా, లడకి, ఔరత్, ఆద్మీ, దోబీ, దోబిన్ అలాంటివి అనమాట. ఓకే, తర్వాత ప్రశ్న తయారు కన్నా అంటే మనకి మామూలుగా సమాధానం ఉంటుంది. మేరా నామ్ పద్మశ్రీ హై. నేను ప్రశ్న ఎలా అడగాలి? ఈ క్వశ్చన్ ఈ ఆన్సర్ రావడం కోసం ఆప్కా నామ్ క్యా హై. అక్కడ చూడండి ఎలాంటివి అంటే ప్రశ్నవాచక పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ప్రశ్న తయారు చేయాలి. క్యా, కబ్, కహా, క్యోం, కైసే, కౌన్, కిత్నా ఇలాంటివి ఉపయోగించి మనం ప్రశ్న తయారు చేయాలి. తర్వాత విరామ చిహ్నాలు అంటే వీటిని తెలుగులో కూడా ఉంటాయి కదా, పులి స్టాప్, కామా ఇలాంటివి. అలాగే హిందీలో కూడా పులి స్టాప్ని పూర్ణ విరామం అంటాం, కామాని అల్ప విరామం అంటాం. ప్రశ్నవాచక చిహ్న, తర్వాత విస్మయాది బోధక్, యోజక్, బ్రాకెట్నేమో కోష్టక్. యోజక్ అంటే హైఫను, బ్రాకెట్ని కోష్టక్ అంటాము. ఈ విధంగా వాటిని కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత భావవాచక సంజ్ఞ అంటే భావ, గుణ, దశ, ఆది का ज्ञान कराने वाले शब्द. అంటే ఏంటివి ఇక్కడ? మీఠా, మిఠాస్, బూడా, బుడాపా, గరీబ్, గరీబీ ఇలాంటివన్నీ కూడా భావవాచక సంజ్ఞలు. అంకో హిందీ మే బతానా అంటే అంటే అంకెలు అనమాట. మనం తెలుగులో ఆడుతున్నట్టు 1974 ఉంది. దీన్ని హిందీలో ఏమంటాం? 1974 అంటే మనం కూడా హిందీలో అంకెల్ని కూడా నేర్చుకోవాలి. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. 100 అంటే 100. 1000 1000, లాఖ్ లక్ష, కరోడ్ కోటి, సవా సాడే, సవా అంటే 150, సవా సాడే పౌనే, సవా అంటే 1/4, సాడే అంటే 1/2, పౌనే అంటే 3/4. అలాగే ఢాయి, డేడ్ అంటే 150, ఢాయి అంటే 250 ఇలాంటివి కూడా మనం నేర్చుకుంటే అంకెలుగా రాయటానికి ఈజీగా ఉంటుంది. తర్వాత అర్థకే ఆధార పర్ వాక్య కే భేద్, అర్థం ఆధారంగా వాక్యాల యొక్క భేదాలని, అంటే మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ఏ విధంగా అయితే దాని అర్థం ఏదా ఉంటుందో దాని ప్రకారం ఆ వాక్యం ఎలాంటి వాక్యం అనేది
చెప్తామన్నమాట. అంటే ఇప్పుడు ఏంటి, లడకా మైదానమే ఫుట్బాల్కి వెళ్తా హై, పిల్లాడు మైదానంలో ఫుట్బాల్ ఆడుతున్నాడు అంటే ఇది విధానార్థకమైనటువంటి వాక్యం. ఆప్ మైదానమే ఫుట్బాల్ ఖేలియే, మీరు మైదానంలోకి వెళ్ళి ఆడండి అని చెప్పేసి అని అన్నాను అనుకోండి, అదేమవుతుంది, ఆజ్ఞాపించడం. కాబట్టి ఇది ఆజ్ఞానార్థక వాక్యం. హమే ఫుట్బాల్ ఖేల్నా చాహియే, చాహియే అంటే ఇక్కడ ఇచ్చ, కోరికను తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది ఇచ్చార్థక వాక్యం. ఆప్ క్యా ఖేల్తే హై, క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ప్రశ్నార్థక వాక్యం. సమయం మిల్తాతో హమ్ ఫుట్బాల్ ఖేల్తే అంటే కొంచెం టైం దొరికితే నేను కూడా ఫుట్బాల్ ఆడతాను అని కొంచెం హింట్ ఇవ్వడం అనమాట. దాన్ని సంకేతార్థక వాక్యం అంటారు. లడకా మైదానమే ఖేల్తా హోగా, బహుశా పిల్లాడు మైదానంలో ఆడుతున్నాడేమో అంటే నాకు కూడా తెలియదు, డౌట్. కాబట్టి సందేహార్థక వాక్యం. వాహ్ ఫుట్బాల్ అచ్చా ఖేలే హై అంటే ఇక్కడ ఫుట్బాల్ చాలా మంచి ఆట అని వాహ్ అని చెప్తున్నాను కాబట్టి విస్మయార్థక వాక్యం. సడక్ పర్ ఫుట్బాల్ ఖేల్నా మనా హై, రోడ్డు మీద ఫుట్బాల్ ఆడకూడదు, ఇది నిషేధార్థక వాక్యం. ఈ నిషేధార్థక వాక్యంలో ఎక్కువగా మత్, మన, నహి ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఇప్పుడు చెప్పినటువంటి హింట్స్ అన్నీ కూడా చక్కగా ఫాలో అయ్యి చక్కగా చదివి మంచిగా 10 GPA తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్.